అధికార పార్టీకి చెందిన సిట్టింగ్ ఎంపీనే తమ అభ్యర్థి అంటూ ప్రతిపక్ష పార్టీ చెబుతోంది. అధికార పార్టీని వీడిన తర్వాత విపక్ష పార్టీలో ఈరోజే చేరుతున్నారంటూ వార్తలు కూడా కోడై కూశాయి. కానీ జాయిన్ కావడంలో జాప్యం చోటు చేసుకుంది. అందుకు కారణం అధికార పార్టీ బెదిరింపులకు పాల్పడింది అంటూ వార్తలు వచ్చాయి. ప్రతిపక్ష నాయకుడిని కలిసిన తర్వాత క్లారిటీ అయితే వచ్చింది. బెదిరింపులకు భయపడకుండా ఆ పార్టీలో చేరేందుకు రెడీ అయ్యారట సిట్టింగ్ ఎంపీ. సిట్టింగ్ స్థానం నుండే పోటీకి కూడా సిద్ధమయ్యారు ఆ నేత. జాయినింగ్కు ముహూర్తం కూడా ఫిక్స్ అయింది. అధినేత సమక్షంలో టీడీపీ కండువా కప్పుకోనున్నారు. ఇంతకు ఆ ఎంపీ అభ్యర్థి ఎవరనే కదా మీ సందేహం? అయితే ఈ స్టోరీ చూడండి. నర్సరావుపేట ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు అంటే తెలియని వారు ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు. విజ్ఞాన యూనివర్సిటీ అధినేతగా అందరికీ సుపరిచితమే. 2019 ఎన్నికల్లో వైసీపీ ఎంపీ అభ్యర్థిగా నర్సరావుపేట నుంచి పోటీ చేసి విజయం సాధించారు. యంగ్ అండ్ డైనమిక్ పొలిటీషియన్గా పేరు తెచ్చుకున్నారు. నర్సరావుపేట పార్లమెంటు పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేసి ప్రజలలో మంచి అభిప్రాయాన్ని సంపాదించుకున్నారు లావు కృష్ణదేవరాయలు. మరలా నర్సరావుపేట నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి మంచి మెజారిటీతో విజయం సాధిస్తారని అందరూ భావించారు. అందుకు కారణం అధికార ప్రతిపక్ష పార్టీ అన్న తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజల నుంచి వచ్చిన పాజిటివ్ వేవ్స్. వైసీపీ అధిష్టానం ఒక్కసారిగా లావు శ్రీకృష్ణదేవరాయలకు షాక్ ఇచ్చింది. సామాజిక సమీకరణాల కారణంగా నర్సరావుపేట నుంచి పోటీ చేయడం సాధ్యం కాదని తెలిపింది. గుంటూరు పార్లమెంటు నుంచి పోటీ చేయాలని ఆదేశించింది. అయితే కృష్ణదేవరాయలు అందుకు సంసిద్ధత వ్యక్తం చేయలేదు. నర్సరావుపేట నుంచే పోటీ చేస్తానని తెలిపారు. అధిష్టానం సమస్య లేదు, స్థానచలనం తప్పదని చెప్పడంతో పార్టీ వీడిపోయారు. పార్టీ విడిన వెంటనే కృష్ణదేవరాయలు టీడీపీలో జాయిన్ అవుతారని వార్తలొచ్చాయి. అనేక మంది పార్టీలోని ప్రధాన నాయకులు టీడీపీ పార్టీలోకి రావాలని ఇంటికి వెళ్లి మరీ ఆహ్వానించారు. హైదరాబాదు వెళ్లి అధినేత చంద్రబాబును కలిశారు దేవరాయలు. ఇక రేపో ఎల్లుండో పార్టీలో జాయిన్ అవుతున్నారు అంటూ వార్తలు వచ్చాయి. ఇంకోవైపు తిరిగి వైసీపీ పార్టీలోకి వెళుతున్నారు అంటూ ప్రచారం బిగిన్ అయింది. దీంతో పార్లమెంటు పరిధిలోని ప్రజల్లో అయోమయం నెలకొంది. అసలు ఎందుకు పార్టీ వీడారు, ఎందుకు తిరిగి పార్టీలోకి వెళుతున్నారని చర్చ జరుగుతోంది. తిరిగి పార్టీలోకి రాకపోతే అధికారంలోకి వచ్చిన తర్వాత ఇబ్బందులు ఫేస్ చేయవలసి వస్తుందని కొందరు బెదిరించారన్న న్యూస్ పొలిటికల్ సర్కిల్స్లో చక్కర్లు కొడుతోంది. అనేక అనుమానాలు, అపోహల మధ్య శ్రీకృష్ణదేవరాయలు టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. టీడీపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు గురజాలలో రా కదలిరా సభలో పాల్గొంటున్నారు. ఈ సభలో లావు కృష్ణదేవరాయలు వైసీపీ పార్టీని వీడి టీడీపీలో జాయిన్ అవుతారని వార్తలు వస్తున్నాయి. చంద్రబాబు లావును పార్టీలోకి ఆహ్వానించేందుకే గురజాలలో రా కదలిరా సభను ఏర్పాటు చేయించారట. ఆ సభా వేదిక నుంచే పార్టీలోకి తీసుకురావడంతో పాటు నర్సరావుపేట ఎంపీ అభ్యర్థిగా కృష్ణదేవరాయలను ప్రకటిస్తారట. లావు జాయినింగ్తో పల్నాడు ప్రాంతంలో టీడీపీ మరింత బలపడుతుంది అని పార్టీ అధిష్టానం భావిస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో అన్నది.